నీ వయసు ఎంత? 22. నాకు 24. పర్లేదు, మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. బేసిక్లీ అబ్బాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1, ఎవరైనా ఒక అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు ఇలాంటి చెత్త గ్యాంగ్లు వేసుకుని వెంట పడుతూ చీప్ గా బిహేవ్ చేస్తారు. టైప్ 2, ఒక అమ్మాయి నచ్చితే డైరెక్ట్ గా వెళ్లి డేరింగ్ గా చెప్తారు. అలాంటి వాళ్ళంటే నాకు రెస్పెక్ట్. నీలాంటి వాళ్ళంటే చిరాకు. అంత ఓవర్ ఇమాజినేషన్ వద్దు. కలలు ఆగవే తెలుసా, హే తెలుసా, నా చూపుని బానిసా నీలో. నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే? నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే? నువ్వెళ్ళేని నేను లేను లేచలి, నిన్ను చేరే జారే చూపవే చలి. ఎవరికైనా ఇది చెప్పాలంటే ఎలా చెప్పాలి? అమ్మాయి పడిపోయిందనాలి, రైట్? పిన్నవాళ్ళు ఎవరికి అంటారు. పోని కాలు జారిందన్నా అనుకో, ఎవరితో అంటారు. చాలా వల్గర్ గా ఉంటుంది కదా. ప్రేమ పరిచయమే దైవ దర్శనమే, దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ. చిన్నప్పటి నుంచి నువ్వేం చేసినా నాకు పిచ్చే. ఎవ్రీథింగ్. ఆఖరికి ఇది కూడా. ఆయన మనసు పడ్డ క్షోభకి ఎవరు సమాధానం చెబుతారు? నాకు చాలా బాగా అనిపించింది. ఈ పిల్లడు నా కోసమే కొట్టాడా అనిపించింది. ఎందుకు కొట్టావు? నేను మా కాలేజ్ లో గోల్డ్ మెడలిస్ట్. 6 నెలలుగా ఒక మంచి కథ ఇవ్వలేదు. ఆ పెదవా శేఖర్ కి చీఫ్ మినిస్టర్, నాకు కోమా పేషెంట్. ఇదే లాస్ట్ ఛాన్స్ పెళ్లికి ముందు మంచి కథ రాయడానికి. నేను వెళ్ళను సార్.